నర్మదా నదీ తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు సూరసేనుడు. అతడికి 25 వయసు. చిన్నవాడు 18 పేరు చిత్రసేనుడు. ఈ 2 రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటబెట్టుకుని వినోదార్థం వేటకై అడవికి వెళ్లారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకు ఒక లేళ్లమంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను అదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్లిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే 2 సింహాలు గర్జించుతూ వారికేసి దూకినాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగినాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెం లాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరి నురగలు కక్కుతూ కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. ఆసరికి చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. తను పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాశన్నంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు, ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి. ఈ పరిసరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తను పరివారాన్నుంచే కాక మానవ నివాసాలుంటే ప్రాంతాలక్కూడా దూరమైపోయినట్టు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియదు. చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి చింతిస్తూ ఉన్న చోటు నుంచి కదిలి అడవిలో కొద్ది దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండ పాదంలో చిన్న వాగొకటి ప్రవహిస్తున్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహంతో తన నాలుక పిడచకట్టుకపోయి ఉండటం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేదదేరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చుని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న సూరసేనుడు కూడా తనలాగే సింహాల వాతపడకుండా తప్పించుకుని ఉంటాడు. బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతన్ని ఈ ప్రాంతాలకే తెచ్చి ఉండవచ్చని అనుమానం చిత్రసేనుడికి కలిగింది. ఆ వెంటనే అతడు వాగు ఒడ్డున లేచి నిలబడి ఎలుగెత్తి పెద్దగా "అన్నా, సూరసేనా" అని కేకపెట్టాడు. చిత్రసేనుడి కేక చెట్లలో, కొండ గుహల్లో మార్మోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహలో నుంచి "ఎవరు? ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయనా, ఒకసారి నా దగ్గరకు రా" అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది. గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుళ్ళిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకుని కంగుమనే కంఠస్వరంతో "ఎవరు నీవు? రాక్షసుడివా? లేక నరమాంస భక్షకుడివైన కిరాతుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తికి ఎర చేస్తాను" అన్నాడు. చిత్రసేనుడు మాటలు ముగించక ముందే గుహలో నుంచి చిత్రమైన నవ్వు ఆ వెంటనే "ఎంత సాహసివిరా వత్సా! నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతుణ్ణి కాదు. రాక్షసుణ్ణి కాదు. ఒకానొక సిద్ధుణ్ణి. నేను ఇంతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్య వస్తువును ఇప్పుడు నీకివ్వబోతున్నాను" అన్న మాటలు వినిపించినాయి. చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడ్నుంచి ప్రాణాలతో ఎలానూ తప్పించుకుపోలేడు. కనుక రాక్షసుడితో పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు. ఒకవేళ గుహలో ఉన్నది నిజంగా సిద్ధుడే అయితే తనకు కలగబోయే కీడు ఏమీ ఉండదు. ఈ నిశ్చయానికి రాగానే చిత్రసేనుడు ఒర నుంచి కత్తి దూసి
మోకాటి లోతున్న వాగు నీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరాడు. అక్కడ కొండలో చాలా గుహలున్నవి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూడసాగాడు. అంతలో అతడికి దాపులనున్న ఒక గుహ నుంచి, నాయనా, భయపడకు, ఇటురా అన్న మాటలు వినిపించినాయి. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి, ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల గడ్డము తెల్లగా నెరిసి ఉన్నవి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. గుహ పైభాగాన ఉన్న కంతల నుంచి సూర్యకాంతి లోపల పడుతుండడం వల్ల గుహలోపలి భాగం వెలుతురుగా ఉన్నది. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే చిత్రసేనుడు తను అంతకు ముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. అతడు కత్తిని ఒరలో పెట్టి, సిద్ధుణ్ణి సమీపించి చేతులెత్తి నమస్కరిస్తూ, మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను అన్నాడు ఎంతో వినయంగా. చిత్రసేనుడి మాటలకు సిద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు సుక్షత్రియుడివిలా కనబడుతున్నావు. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కాని దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణయిపోయాను. నాకీ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనున్నది. నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఆ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికెవడికైనా ఇచ్చి పోదామని చాలా రోజులుగా చూస్తున్నాను. నా తుది గడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరకు లాక్కు వచ్చింది. ఇదుగో ఆ అపూర్వ వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టను చిత్రసేనుడికి ఇచ్చాడు. చిత్రసేనుడు సిద్ధుడి నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయేంతలో సిద్ధుడు తన దండంతో బుట్ట మూతను గట్టిగా అదిమి, నాయనా, తొందరపడి బుట్ట మూతను ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాల అయితే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారకం అవుతుంది అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తలాడించి, మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా నుంచి మీరు ఎలాంటి సేవా శుశ్రూషలు కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఈ మాటలకు సిద్ధుడు నవ్వి, నాయనా, నీ నమ్రత, భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇక కొద్ది గడియల్లోనే నేను మరణించబోతున్నాను. అలాంటి నాకు నీవు చేయగల సేవ ఏమీ లేదు. కాని నీకు ఒక్క చిన్న పని మాత్రం చెపుతున్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తరువాత గుహకు తూర్పువైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చేయగల ప్రత్యుపకారం అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటికి వచ్చి, అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందకు లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడయింది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తర్వాత నెమ్మదిగా వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. తను నగరం చేరాలంటే ఏ దిక్కుగా పోవాలో కూడా అతడికి తెలియదు. ఆ కారణంగా అతడు చెట్లలో సునాయసంగా నడవటానికి అనువైన మార్గాల గుండా నడవసాగాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి అతడికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలటం కనిపించింది. క్రమంగా అతన్ని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి, అంతగా చెట్లులేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలాడుతున్న బుట్ట మీదికి ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోర్కె అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందికి దించి, దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతడి కళ్ళలో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్నంటుతున్నట్టున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది.
అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్యభవనం నాకెందుకు పనికి వస్తుంది? ఇదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంతమేలు అరణ్యం పాలు చేశానే అంటూ దుఃఖపడసాగాడు. ఆ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించనై. చూస్తుండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఊగసాగినాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావటం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ అతన్ని సమీపించి, ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాక్షుణ్ణి చూస్తూనే నరమానవుడైనవాడు అక్కడికక్కడే ప్రాణాలు వదలటం ఎరుగుదును గాని, నీలా కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు అంటూ వెనుదిరిగి వింత భవనం కేసి చూస్తూ, ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా అని ప్రశ్నించాడు. అవును, అన్నాడు చిత్రసేనుడు తొణక్కుండా. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు ఆహహ అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వి, ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది? జాగర్త, ఇది ఉగ్రాక్షుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టివు గనక నిన్ను ఆ ఇంటిని కట్టకట్టి ఆ కొండ అవతలికి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకుని, తొందరపడకు, ఉగ్రాక్ష! నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను అన్నాడు. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేనడిగేదానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు. ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. నువ్వీ ఇంట్లోనే సుఖంగా బతుకు. నా అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18 ఏడు రాగానే నా పరం చెయ్యి అన్నాడు ఉగ్రాక్షుడు. రాక్షసుడి కోర్కె చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింకా పెళ్ళే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగినదానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడ్నించి బయటపడవచ్చు. చిత్రసేనుడు ఇలా ఆలోచించి, ఉగ్రాక్ష, నీవడిగినదానికి ఒప్పుకుంటున్నాను. నా పెద్ద కొడుక్కు 18 ఏడు రాగానే నువ్వొచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అన్నాడు. రాక్షసుడు ఈ ప్రత్యుత్తరం విని ఎంతో పొంగిపోతూ, అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నావు. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు.